అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్ కి రావడం జరిగింది. ఇక్కడ 70 ఎకరాల్లో 880 విల్లాలు, అంటే 884 ప్లస్ మేబీ 884 85 ఉన్నట్టున్నాయి విల్లాలు. ఈ ప్రాజెక్ట్ ని కవర్ చేయడానికి వచ్చాను. ఇక్కడ చాలా, అంటే మనం ఏదైతే ఫ్లాట్ కి పెట్టుకున్న కాస్ట్ లోనే విల్లా వచ్చే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చాలా విశాలవంతంగా ప్రతి ప్లానింగ్ కూడా చాలా చక్కగా చేశారు. రండి మరి వెళ్ళిపోదామా? సార్ నమస్కారం. నమస్కారం మేడం. హౌ ఆర్ యు? బాగున్నారా? నైస్ మీటింగ్ యు. నైస్ మీటింగ్ యు సార్. థాంక్యూ సో మచ్. థాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. సో ఆ రోజు ఆఫీస్ లో మనం మాట్లాడుకున్నాం యాక్చువల్ గా. సో ప్లేస్ కి వచ్చి ఎగ్జాక్ట్ గా లొకేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అన్ని చూపించేద్దాం సార్. థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టు విజిట్ అవర్ సైట్. సార్ ఇది కూడా 200 గజాలేనండి? మేడం, మేము ఇంతకుముందు మనం చూసింది ఈస్ట్ ఫేసింగ్ అండి, ఇది వెస్ట్ ఫేసింగ్. సిమిలర్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా పార్కింగ్ కి స్పేషియస్ గా ఉండేటట్లు డిజైన్ చేసాము. అటు ఇటు కూడా సేమ్, అన్నింటికి కూడా సైడ్ చాలా మంచి స్పేస్ వచ్చింది సార్. yes మేడం. 4 సైడ్స్ సెట్ బ్యాక్స్ రిక్వైర్డ్ కంటే ఎక్కువనే ప్రొవైడ్ చేసాము. ఓకే ఓకే. సో వి హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ది ఎక్స్టర్నల్ స్పేస్, ఓపెన్ స్పేసెస్. ఇది హాల్ మేడం. అగైన్ మీరు లిఫ్ట్ స్పేస్ మాత్రం అందరికి ఇచ్చేసారు. సో స్టైర్ కేస్ ఇస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే వాళ్ళు దే కెన్ ప్లేస్ ఓకే లిఫ్ట్ అన్నమాట మధ్యలో. కిచెన్ నుంచి మళ్ళీ మనకి బయటికి యూటిలిటీ సార్. అంటే ఇప్పుడు కిచెన్ నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం, అంటే ఇంటి చుట్టూరా కూడా ఓపెన్ స్పేస్ ఉంది. యాజ్ పర్ వాస్తు ఇంటికి 4 సైడ్స్ ఓపెన్ ఉండాలి మేడం. ఓపెన్ స్పేస్ ఉండాలి. సెట్ బ్యాక్స్ ప్రకారం ఓపెన్ చేస్తే ఇట్ ఇస్ వాస్తు కంప్లైంట్ అన్నమాట. జనరల్ గా కాసన్న వేయించి నడవడానికి కూడా వేయ లేకుండా ఉంటుంది కదా, అలా కాకుండా చాలా స్పేషియస్ గా ఉంది. ఒక 200 గజాల్లో స్టాండర్డ్ రూల్ ప్రకారం ఇవ్వాల్సిన సెట్ బ్యాక్ అంటే ఎక్కువనే ప్రొవైడ్ చేసాం సార్. సో ఇప్పుడు లిఫ్ట్ లో మనం పైన సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం సార్. అవును, వెళ్ళి అక్కడి నుంచే ఒకసారి కిందకి దిగుదాం. ప్లీజ్. ఇంటి అవసరానికి తగ్గట్టుగా కరెక్ట్ గా పెట్టారు. ఎక్కువ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా. అంటే స్పేస్ అంతకంటే ఎక్కువ లేదు మేడం. అవును సార్. బట్ ఇట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. మంచి పాటలు కూడా పెట్టారు, మ్యూజిక్. సో ఇది సెకండ్ ఫ్లోర్. ఓ మై గాడ్, ఇక్కడ ఇంకా వాల్ కట్టలేదు, రైలింగ్ వస్తుంది. ఓకే ఓకే. ఇది యాక్చువల్లీ మల్టీపర్పస్ రూమ్ లాగా పెట్టి బెడ్ కూడా ప్రొవిజన్ ఇచ్చాము. ఓకే. యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది మేడం. అవును సార్. ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మీరు గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి, లేదా 4th బెడ్రూమ్, అడిషనల్ బెడ్రూమ్ ఆర్ మల్టిపుల్. ఇది మ్యాట్ ఒకటి పెట్టాము, జిమ్ లా వాడుకున్నా కూడా. అండ్ ఈవెన్ మీరు డైకిన్ ఏసీలు కూడా పెట్టిస్తారు. ఫుల్లీ ఫర్నిష్డ్ అది. సో వాష్రూమ్ కూడా మీరు చాలా ప్లాన్డ్ గా చేశారు సార్. అంటే జనరల్ గా ఇక్కడ వరకు ఇచ్చి ఆపేస్తూ ఉంటారు కదా, మీరు చూసారు లేదో, సీలింగ్ హైట్ మొత్తం టైల్స్ వేసి ద బెస్ట్ వర్క్ చేయించేసారు. అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంక వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన పని లేదు. రియల్లీ నైస్. సెకండ్ ఫ్లోర్ నుంచి మనం జస్ట్ బయటకు వస్తే మళ్ళీ టెర్రస్ మీదకి మీరు మెట్లు ఇచ్చేసినట్టు. అది యాక్చువల్లీ సర్వీసెస్ కి పైన, ఇది యాక్చువల్లీ టెర్రస్. ఇదే టెర్రస్ హెడ్ రూమ్ పోగా అడిషనల్ రూమ్స్ పోగా మిగిలిన ఏరియా ఓపెన్ టెర్రస్ లాగా ఇచ్చాము. గ్రానైట్ తో సిట్ అవుట్ కూడా ఇచ్చారు అక్కడ. దట్స్ సో నైస్ రియల్లీ. సాయంత్రం ఎప్పుడైనా హాయిగా కూర్చోవాలంటే కూర్చోవచ్చు అక్కడ. వెరీ గుడ్ ప్లేస్ సార్ యాక్చువల్లీ. ఫస్ట్ ఫ్లోర్ లో జస్ట్ లాంజ్, ఒక సిట్ అవుట్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఓకే. ఇది మనం ఇప్పుడు వెళ్ళేది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓ, ఇది భలే ఇచ్చారు సార్. ఇది అని కిటికీకి దగ్గర హాయిగా ఇలా కూర్చునే మంచి స్పేస్ ఇచ్చారు. చాలా బాగుంది. కిటికీకి అటు ఇటు స్టోరేజ్ స్పేస్ ఇచ్చి, ఆ కిటికీ స్పేస్ వేస్ట్ కాకుండా దీనికి ఇట్లా మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్ గా ఉంది, ఇటు నుంచి మళ్ళీ వాష్రూమ్ అనేది. అండ్ ఇంకోటి సార్, మీరు ఇచ్చింది వెట్ అండ్ డ్రై సెపరేట్ చేశారు. అవును, ఎస్. ఎవ్రీవేర్, ఎవ్రీ బాత్రూమ్, షవర్ ఏరియా, నాన్ షవర్ ఏరియాకి మీకు సెపరేట్ ఫ్లోరింగ్ లో కూడా డిఫరెన్స్ ఇస్తాము. సో వాటర్ ఏదైనా పడితే ఇటువైపు రాకుండా. కరెక్ట్. సార్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమా? అవును. అరే బంక్ బెడ్ ఇచ్చారే వీళ్ళకి, చాలా బాగుంది. సూపర్. అవును, వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బెడ్స్ కూడా ఏం వేస్తారు, డైరెక్ట్ మ్యాట్రెస్ వేసుకుంటే చాలు. మ్యాట్రెస్ కూడా మేము వేస్తాము, జస్ట్ స్టిల్ పెండింగ్. ఇటు సిట్ అవుట్ ఉంటుంది బయటికి. ఓకే. ఫర్ ది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి, బాల్కనీ, స్మాల్ బాల్కనీ. చాలా బాగుంది సార్. కానీ
పిల్లలు అసలు సపరేట్ గా మాకు వేరే టైప్ ఆఫ్ బెడ్ మాకు కావాలని అడిగే అవకాశం లేదు. చక్కగా చాలా క్రియేటివ్ గా చేసి పెట్టేశారు మొత్తం అంతా ఇక్కడ. సరే ఇది Sit out చాలా ఉంది. మంచి బాల్కనీ ఇచ్చారు సార్. భలే ఆ. ఉంది అసలు మామూలుగా. ఈవెన్ ఉయ్యాలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ. వి అంత కాల్ ఇట్ space. సిట్ అవుట్, నాట్ బాల్కనీ. బాల్కనీ అంటే సైజ్ చిన్నగా ఉన్నప్పుడు వాడతాం. సిట్ అవుట్ అన్నారు. సిట్ అవుట్. సో రిలాక్సేషన్ కి దిస్ ఇస్ ది ప్లేస్. సార్ ఈ మధ్యలో ఉన్న ఈ రోడ్ విడ్త్ ఎంత సార్ ఇది? 40 ఫీట్ రోడ్స్ అండి. 40 feet 40 ఫీట్ రోడ్. కానీ నేను అనుకోవడం అన్ని అందరూ మనుషులు వచ్చేసిన తర్వాత ఆక్యుపైడ్ అయిన తర్వాత నేను అనుకోవడం ఏంటో పెద్ద అమెరికాలో ఉన్న ఫీలింగ్ ఉంటుందేమో. ఎందుకంటే వేస్ అన్ని కూడా ఒకే టైప్ ఆఫ్ ఇల్లు. 40 ఫీట్ రోడ్ విత్ ఫెసిలిటీస్, ల్యాండ్స్కేపింగ్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. అవును. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకాలిటీస్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ పర్టికులర్ ఏరియా అన్నమాట. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ విల్లా ప్రాజెక్ట్ యాజ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. గ్రీనరీ చూడండి ఇలా అన్ని విల్లాస్ కి వచ్చేసిన తర్వాత ఎవ్రీ విల్లా విల్ గెట్ సో బ్యూటిఫుల్. అది కూడా ఏంటంటే మీరు నమ్మరు, మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. ఎక్కడో లోపలికి వెళ్ళక్కర్లా. విల్లాస్ అంటే చాలా దూరం వెళ్ళాలని అనుకుంటున్నాను. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 5A నుంచి Mm. ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేదానికి 5 minutes పడుతుంది. అవును, ఎగ్జిట్ 5 నుంచి కరెక్ట్ గా 5 నిమిషాలు కరెక్ట్ గా చెప్పాలంటే. దట్స్ వెరీ నైస్ సార్. సార్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ స్పేస్ లో కూడా మీరు లిఫ్ట్ ఇచ్చారా? లిఫ్ట్ మేము ప్రొవిజన్ ఇచ్చాము, కస్టమర్ పెట్టుకున్నారు. అచ్చా, సో వి గివెన్ ది ప్రొవిజన్ ఫర్ లిఫ్ట్. ఓకే ఇది హాల్ కమ్ డ్రాయింగ్ ఇది. ఓకే. తర్వాత ఇక్కడ The ఓపెన్ kitchen కిచెన్, ఇచ్చారు. కిచెన్ కమ్ డైనింగ్. ఇంటీరియర్స్ కూడా ఈ ఇంటీరియర్స్ కూడా అన్ని ప్రణీత్ కంపెనీనే చేసిందండి. వీ హ్యావ్ అవర్ ఇంటీరియర్స్ డివిజన్ కూడా ఉంది మాకు. ఓకే ఓకే సో ప్రణీత్ గ్రూప్ తరపున, ప్రణీత్ ఇన్నోవేటివ్స్ అనే కంపెనీ తరపున మేము చేయించాము ఓకే. ఇంటీరియర్స్. రైట్ సో కస్టమర్స్ ఎవరైనా ఆప్ట్ చేసుకోవాలంటే ఇంటీరియర్స్ కూడా మేమే చేసి పెడతాం. రైట్ రైట్. ఓన్లీ మీ కన్స్ట్రక్షన్ వరకేనా బయట కూడా చేస్తున్నారు? నో వీ డూ ఎవ్రీవేర్. అవునండి. బయట కూడా అవుట్ సైడ్ కూడా చేస్తాం. దట్స్ వెరీ నైస్ సార్. యాక్చువల్లీ ఇది హోమ్ థియేటర్ అవును, అనుకుంటా. home సో ఇది provision అండర్ for home కన్స్ట్రక్షన్ లో ఉంది యాక్చువల్ గా. ఇంకా చైర్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ పూర్తిగా అవ్వలేదు, అవుతూ ఉన్నాయి. ఇలా ఉండగానే మీకు చూపించేద్దాం ఉద్దేశంతో వచ్చిన కారణం. దట్స్ రియల్లీ నైస్ సార్. అంటే మీరు సౌండ్ ప్రూఫ్ కూడా మీ వాళ్ళు చేసేస్తున్నారు. అకౌస్టిక్స్ ట్రీట్మెంట్ అంటారు మేడం. ఆహా. సో వీ డిడ్ అకౌస్టిక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ రూమ్. మళ్ళీ ఈ ఇంటీరియర్ కి మ్యాచ్ అయ్యే సోఫాలే వేస్తారు. యా కరెక్ట్. సేమ్ థీమ్ ఓకే, విల్ బి ది సేమ్. కరెక్ట్ కరెక్ట్. ఈ స్పేస్ లో యా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎక్కడా కూడా ఇంత స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఎస్ చాలా ప్రాపర్ గా ప్లాన్ మేడం. దీనిలో ఒక చిన్న విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఇల్లు పై నుంచి కింది వరకు మొత్తం చూసారు కదా. అవును. దీనిలో ఇంటీరియర్స్ కానీ, ఫర్నిచర్ కానీ, సోఫాలు, ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై ప్రణీత్. అండ్ ఇట్స్ డివిజన్, అనదర్ డివిజన్ కాల్ ప్రణీత్ ఇన్నోవేటివ్స్ లో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మేము తయారు చేసినవి ఇవన్నీ కూడా. ఓ, ఎక్కడ ఉంది సార్ ఇది? ఇది మాది ఫ్యాక్టరీ ఒకటి ఉందండి, ప్రణీత్ ఇన్నోవేటివ్స్ అని కాజీపల్లిలో. సో మేము ఇంటీరియర్స్, ఫర్నిచర్ కూడా చేస్తా ఉన్నాం. లెగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు సార్. Yeah. ఎంత వెయిట్ వాళ్ళు కూర్చున్నా ఏమీ కదా సోఫాకి అనమాట. అంత బాగా చేయించారు ఆయన.